యుగ భారత్ న్యూస్కి స్వాగతం. 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇవాళ దేశవ్యాప్తంగా అదేవిధంగా ప్రపంచంలోని తెలుగు వాళ్ళందరూ కూడా భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన ఈ శుభ సందర్భంలో 80వ సంవత్సరం వేడుకల్ని ఘనంగా నిర్వహించుకుంటున్నారు. వాడవాడల ప్రతి ఇంటిపైన ప్రతి గ్రామంలో త్రివర్ణ పతాకాలు ఎగరేయడం, ఉత్సవాలు నిర్వహించడం, ఒక పండగ వాతావరణం ఒక దేశవ్యాప్తంగా కలిగింది. ఈ సంతోషం అందరినీ కూడా ఈ దేశం కోసం పనిచేసినటువంటి పూజ్యశ్రీలు, పరమ పూజ్యులు, స్వాతంత్ర సమరయోధుల్ని ప్రతి ఒక్కరూ తలుచుకుంటున్నారు. వారి ఆశయాల కోసం పనిచేయాలనేది మనం వారిని ఆదర్శంగా తీసుకోవడం కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇది కొనసాగాలి. అప్పటికన్నా ఇప్పుడు మరింత జాగృతితో ఈ దేశం కోసం మనం పనిచేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రపంచ దేశాల్లో భారతదేశం ఎదగడం ఇష్టం లేదు. 1947కి వికసిత భారత్ ఎక్కడవుతుందో, భారతదేశం ఒక జగద్గురు స్థానాన్ని ఎక్కడ చేరుకుంటుందో కొన్ని దేశాలు ఓర్చుకోలేకపోతున్నాయి. పాకిస్తాన్ కావచ్చు, పక్కనే ఉన్న చైనా కావచ్చు, స్నేహాన్ని నటిస్తున్నటువంటి అమెరికా కావచ్చు, కొన్ని యూరోప్ దేశాలు కావచ్చు. వీటి పైన మనం జాగ్రత్తగా వ్యవహరించాలి. వీళ్ళ ఆలోచన అంతా ఒకటే. ఏ విధంగా అయినా సరే భారతదేశం అన్ని రంగాల్లో ముందుకు పోకూడదు. ఈ యువతని పెడదారులు పట్టించాలి. ఈ యువతకు మాయమాటలు చెప్పాలి. వాళ్ళ చదువులు వాళ్ళు స్వస్తి చెప్పాలి. వాళ్ళు మత్తులకి బానిస కావాలి. పబ్బులకు వెళ్ళాలి. అదేవిధంగా డ్రగ్స్కి అలవాటు పడాలి. గ్రామాల్లో గంజాయికి అలవాటు పడాలి. ఏ ప్రభుత్వాలు దీన్ని కట్టడి చేయలేని పరిస్థితిని తీసుకొని రావాలని ఒక కుటిల ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రయత్నాన్ని యూనివర్సిటీలో విద్యార్థులకి, కళాశాలలో చదువుకునే విద్యార్థులకి, పాఠశాలలో చదువుకునే విద్యార్థులకి ఆ స్థాయిలో వాళ్ళు తీర్చిదిద్దుకొని ఈ భారతదేశం వైపు వాళ్ళు ప్రయాణం చేసే విధంగా మనం వాళ్ళని సిద్ధం చేయాల్సిన అవసరం ఉంది. దీంట్లో తల్లిదండ్రుల పాత్ర ప్రధానంగా కూడా ఉంది. ఇవాళ డ్రగ్స్ మాఫియా విచ్చలవిడితనం అయిపోయింది. గంజాయి మాఫియా విచ్చలవిడితనం అయిపోయింది. వైన్ విచ్చలవిడిగా తాగడం, అల్లర్లు చేయడం ఈ స్థాయికి మైమర్పించేస్తున్నారు. లిక్కర్ మాఫియాతో సహా అనేక విషయాల్లో ఈ యువతను చెడగొట్టడం కోసమే గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. దీనికి ఒకటి కారణం, వీళ్ళు మేధావులు కాకూడదు, వీళ్ళు మత్తుకే బానిసలు అవ్వాలి. యువత మేధావితనం లేక వస్తే ఈ దేశ సార్వభౌమత్వానికి వాళ్ళు ప్రతీకలు అవుతారు. వాళ్ళు అనుకుంటే భారతదేశాన్ని ప్రపంచ దేశాల్లో ఒక అగ్రస్థానానికి నిలబెట్టగలరు. అంతరిక్షం నుంచి, చందమామ నుంచి కింద వరకు, భూమి వరకు అన్ని రంగాల్లో వాళ్ళు నిష్ణాతులు. ప్రపంచ దేశాల్లో భారతదేశ ప్రజలు అనేక దేశాల్లో అనేక కార్యక్రమాలు చేస్తూ విజయవంతంగా వాళ్ళు నిర్వహిస్తున్నారు. కాబట్టి భారతదేశం ఎదుగుదలని ఓర్చుకోలేనటువంటి వ్యక్తులు అనేక పెడధోరణులకి ఈ దేశ ప్రజల్ని తీసుకొని వెళ్ళడం కోసం ప్రయత్నం చేస్తున్నాయి. తీవ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నాయి, ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నాయి, మత కలహాలను పెంచి పోషిస్తున్నాయి, విభజనవాదాన్ని తీసుకొస్తున్నాయి. వ్యక్తులు, ప్రాంతాలు, ప్రభుత్వాల మధ్య గొడవలు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాయి. ప్రతిపక్షాలని ప్రోత్సహిస్తుంటాయి, ఇతర పక్షాలని ప్రోత్సహిస్తుంటాయి. మనం ఈ మధ్యకాలంలో చూస్తున్నాం అన్నీ కూడా. ఉదాహరణకి మనం గతంలో రైతు ఉద్యమాన్ని చూసాం. దేశంలో ఎక్కడా జరగల ఈ రైతు ఉద్యమం. కేంద్రం తీసుకొచ్చిన చట్టాలని వ్యతిరేకిస్తూ 2 రాష్ట్రాల్లోనే జరిగాయి. దానికి చర్చలకి పోలేదు, వాళ్ళు చర్చించలేదు. అసలు ఆ చట్టం గురించి ఏందో తెలుసుకోలేదు. చట్టం గురించి తెలుసుకొని చట్టాన్ని వ్యతిరేకించాలి. ఈ ఉద్యమం ఎవరు నడిపించారో ప్రతి ఒక్కరికి తెలుసు.
వీరికి నిధులు ఎక్కడి నుంచి వచ్చాయో ప్రతి ఒక్కరికి తెలుసు. అయినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం ఒక అడుగు వెనక్కి వేసి వారితో చర్చలు జరిపి ఆ చట్టాన్ని ఉపసంహరించుకున్నది. దానికి తోడు ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఈ మధ్యకాలంలో కక్రోచ్ జనతా పార్టీ పేరుతో ఒక ఉద్యమాల నిర్వహణ కోసం కొన్ని శక్తులు ప్రయత్నం చేస్తున్నాయి. దానికి బొద్దింకుల పార్టీ అని పేరు పెట్టుకున్నారు. దీనికి ప్రధాన కారణం ఏంది? నీట్ పరీక్షలు ప్రశ్నాపత్రాల్లో తప్పులు దొల్లాయి కాబట్టి విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి. అది ఎప్పుడు అడిగారు? పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైనప్పుడు. దీనికన్నా 3 నెలల ముందే కదా ఇవి జరిగింది, ఈ పరీక్షల వ్యవహారం. నీట్ పరీక్షల్లో ప్రశ్నాపత్రాలు లీక్ అయినాయి, వాటిని రద్దు చేశారు, సిబిఐ ఎంక్వైరీ జరిపారు, మళ్ళీ పరీక్షలు పెట్టారు, కట్టుదిట్టంగా ఏర్పాట్లు చేశారు, సక్సెస్ఫుల్గా నిర్వహించి వాళ్ళు ఉత్తీర్ణతను సాధించారు. అప్పుడు ఎవరు విద్యార్థులు ఉద్యమాలు చేయలేదు, ప్రతిపక్ష పార్టీలు ఉద్యమాలు చేయలేదు, అసలు ఎవరు అడగలేదు. 4 మాటలు విమర్శలు చేసేసి ఆపేశారు. కేంద్రం తీసుకున్న చర్యల్ని అందరూ అభినందించారు. మరి పార్లమెంట్ ప్రారంభం నాటికే ఈ ఉద్యమాలు ఎందుకు ప్రారంభమైనాయి? విద్యార్థులు ఉద్యమంలో పాల్గొన్నది నీటి విద్యార్థులు ఉన్నారా? ఎంతమంది ఉన్నారు? వాళ్ళు ఉన్నటువంటి సంఖ్యని తీసుకున్నట్టయితే, వారిని లెక్కించినట్టయితే ఏ స్థాయిలో ఎవరున్నారు, వారు మాట్లాడిన భాష ఏ విధంగా ఉంది, వారు రెచ్చగొట్టే విధానం ఏ విధంగా ఉంది, వారికి సపోర్ట్ చేసిన పెయిడ్ ఆర్టిస్టులు కావచ్చు, ఇతర వ్యక్తులు కావచ్చు, విదేశీ ప్రోద్బలంతో నడుస్తున్న వ్యక్తులు కావచ్చు, ఎంతమంది బయట వాళ్ళు ఉన్నారు? రౌడీ షీటర్లు ఉన్నారు, నేరస్తులు ఉన్నారు, అనేక రకాల శక్తులు అక్కడ పనిచేశాయి. ఉద్యమం సక్సెస్ చేయాలని చూసాయి, అల్లకల్లోలం చేయాలని చూసాయి, తుపాకు కాల్పులు జరగాలని చూసాయి. అయినప్పటికీ కేంద్రం దీని మీద ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తీసుకొని విచారణ జరిపించుకొని, అంతర్గతంగా విచారణ జరిపించుకొని దీన్ని పెంచకూడదని నిర్ణయించుకొనే ఈ ఉద్యమాన్ని మనం సపోర్ట్ చేసి విద్యాశాఖ మంత్రిని రాజీనామా చేయించాయి. మరి ఇప్పుడు రాంచీలో జరుగుతున్న ఉద్యమాలకు ఎందుకు వీళ్ళు ప్రాధాన్యత ఇవ్వటం లేదు? ఎందుకు ఉద్యమాలు చేయటం లేదు? ఈ ప్రతిపక్షాలన్నీ ఎక్కడ పోయినాయి? రాహుల్ గాంధీ ఎక్కడ పోయారు? ప్రియాంక గాంధీ ఎక్కడ పోయారు? అదేవిధంగా ఆమ్ ఆద్మీ పార్టీయే కదా ఆ ప్రాంతాల్లో ఉన్నాయి. పంజాబ్లో కానీ రాంచీలో కానీ వీళ్ళంతా ఉన్నారు కదా. వీళ్ళంతా ఈరోజు ఏం చేస్తున్నారు? దీని గురించి ఎవరు చర్చించడం లేదు. సో మనం పార్లమెంట్ సమావేశాలను జరగనివ్వకూడదు, భారతదేశంలో యువతని ప్రశాంతంగా ఉండనీయకూడదు. అన్ని వర్గాల మధ్య కులాల పేరుతో, మతాల పేరుతో, వర్ణాల పేరుతో మనం విడదీయాలి, అలజడులు సృష్టించాలి. భారతదేశం ఏకశక్తిగా ప్రపంచ దేశాల్లో ఒక బలమైన శక్తిగా, ప్రథమ శక్తిగా ఎదగకూడదని కొన్ని శక్తులు కృతనిశ్చయంతో పనిచేస్తడం కారణంగా ఇలాంటి అలజడులు జరుగుతున్నాయి. దీన్ని ప్రజలంతా గుర్తించాలి. ఈ స్వాతంత్ర దినోత్సవం, ఈ పెద్దలు సాధించినటువంటి ఘనతల్ని మనం నెమరు వేసుకుంటూ ఈ దేశం కోసం యువత, తల్లిదండ్రులు, అన్ని వర్గాల ప్రజలు, కుల మతాలకు అతీతంగా పనిచేయాల్సిన అవసరం ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని మనం మన దేశాన్ని ఒక ఉన్నత స్థాయికి తీసుకుపోవడం కోసం ప్రయత్నం చేయాలి.